ఎవరైనా గెలవాలనే అనుకుంటారు. ఓడిపోవాలని ఎవ్వరు అనుకోరు కదా! కానీ అందరూ గెలవరు. ఎందుకు? అందరికీ కలలుంటాయి. కానీ అందరి కలలు నిజం కావు. ఎందుకు? ఎందుకంటే చాలామంది గమ్యం గురించి ఆలోచిస్తారు గానీ, ప్రయాణం గురించి ఆలోచించరు. పర్వతం ఎక్కాలని ఆశుంటుంది కానీ, అడుగు వేయడానికి బద్ధకం అడ్డుపడుతుంది. ఓడిపోతామేమో అన్న భయం మనల్ని కట్టేస్తుంది. సరిగ్గా ఇదే విషయాన్ని యోగి వేమన ఒక అద్భుతమైన పద్యంలో చెప్పాడు. అదేంటో చూద్దాం. తలచినంతనే కార్యము తలపడదు, ప్రయత్నమున్నగాని ఫలము లేదు. పిరికివానికెందు జయము కలుగబోదు, విశ్వదాభిరామ వినురవేమ. ఈ రోజుల్లో మనము ఇన్స్టంట్ సక్సెస్ కోసం వెతుకుతున్నాం. ఏదైనా పని అనుకోగానే అయిపోవాలని అనుకుంటాం. కానీ ప్రకృతి ధర్మం అలా ఉండదు. మీరొక గొప్ప యాప్ తయారు చేయాలన్నా, లేదా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్ కొట్టాలన్నా కేవలం ప్లాన్ వేస్తే సరిపోదు. ఆ ప్లాన్ కోసం మీరు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, ఎన్నిసార్లు ప్రయత్నిస్తున్నారు అన్నదే ముఖ్యం. నా వల్ల కాదు, నేను చెయ్యలేనేమో అని భయపడేవాడికి విజయం ఎప్పుడూ దొరకదు. రిస్క్ తీసుకోనివాడు లైఫ్లో ఏదీ సాధించలేడు. కాబట్టి ఆలోచనలను ఆచరణలోకి మార్చండి. గెలుపు గుర్రం ఎక్కాలంటే ముందు భయాన్ని వదిలేయండి. వేమన చెప్పినట్లు ప్రయత్నమే మీ బలం కావాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ధాత్రిని ఫాలో కండి. కామెంట్లలో మీ అభిప్రాయాలను పోస్ట్ చేయండి.